అన్నం కాదు కదా అక్కడికి బిర్యానీ కూడా తిన్నాం. ఎందుకంటే నెక్స్ట్ 24 గంటలు మనం కేవలం సమ్మర్ లో దొరికే ఐటమ్స్ మాత్రమే తినబోతున్నాము. గుడ్ మార్నింగ్ గుండెకాయలు. మన 300 days 300 ఛాలెంజెస్ ఇవాళ 21వ రోజు. సన్న సంపేస్తుందని చెప్పి వాళ్ళ సమ్మర్ లో దొరికే ఐటమ్స్ మాత్రమే తినబోతున్నాను. దాన్ని తర్బూజా అంటారో తెలీదు, కర్బూజా అంటారో తెలీదు, మస్క్ మెలన్ అని మాత్రం తెలుసు. జ్యూస్ తాగేసి రోడ్డు మీద పల్టీలు కొడుతుంటే సమ్మర్ లో ఏం దొరుకుతాయో అని ఆలోచించాను. చిన్నగా చెరుకు రసం కనబడింది, పెద్దగానే లాగించాను. చెరుకు రసం తాగే సూర్యుని చూసి ఒకే మాట అన్నాను. తాగేసాక కళ్ళ ముందే కొబ్బరి బొండం కనబడింది. బాబాయ్ చిన్నగా ఆస్తులు అడిగాడు. ఇడ్లీలు ఇచ్చినట్టు కిడ్నీలు ఇచ్చేసి కొబ్బరి బొండం అయితే తీసుకున్నాను. ఇందులో నీళ్లు ఉన్నాయో తెలీదు, నైగరా ఫాల్స్ ఉన్నాయో తెలీదు, ఎంత తాగినా అవ్వట్లేదు. అసలు ఐటమ్ అయిన మామిడికాయని మర్చిపోయాను. మనకు పెత్తనాలు ఎక్కువ కాబట్టి మామిడికాయ ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాను. టేస్ట్ ఎలా ఉందంటే ఇంకింటికి వెళ్ళి వాటర్ మెలన్ అయితే వదలకుండా తినేసాను. సాయంత్రం సరదాగా మెయిన్ రోడ్కి వచ్చేస్తే అక్కడ ట్రాఫిక్ చూసి నాకు మతిపోయింది. ఎంత ట్రాఫిక్ ఉందంటే పోలీసులు కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అంత ట్రాఫిక్ ఎందుకంటే చెన్నై షాపింగ్ మాల్ ఇవాళ ఓపెన్ చేశారు. కదలడానికి కూడా చూడలేదు, అంత మంది వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదా, అలాంటి ఇంకోటి కనిపించాడు అనమాట. మీరు కూడా ఈ సమ్మర్ లో కూల్ కూల్ ఐటమ్స్ అయితే తినేయండి.